పెసరట్టు పిండి అండి ఇది. మిల్లెట్ పెసరపప్పు వేసానండి, పొట్టుతో ఉన్న పప్పు. పెనం వేడెక్కిందండి, ఎక్కువ ఆయిల్ వద్దండి, దీంతో కొద్దిగా ఇలాగ అంటే చాలు. ఒక గరిటె పిండి ఇలాగా పలచగా చేసుకోవాలండి. వాటికి కావాల్సిందండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేస్తానండి, కొంచెం జీలకర్ర వేస్తాను, కొద్దిగా జీలకర్ర అండి. మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడు అత్తుకోవాలండి, కొంచెం గట్టిగా అయితే ఉల్లిపాయ సరిగా అత్తుకోదు. ఈ పెసరట్టు చాలా హెల్త్కి మంచిదండి. ఇది మన మామూలు వైట్ రైస్ కన్నా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ అయితే మంచిదండి. అడుగున కాలిందండి బాగా. ఈ కొబ్బరి చట్నీతో వేడివేడి పెసరట్టు చాలా బాగుంటుందండి ఉల్లిపాయలతో. ఇది చాలా హెల్దీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చట్నీకి పెసరట్టు చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుందండి. మనం ఉప్పు పెసరట్టు కూడా తినేయచ్చండి, అంత రుచిగా ఉంది. చట్నీ మనకు అలవాటు కాబట్టి చట్నీతో తినాలి.